సార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెట్ లో పెద్ద గొడవైంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం గొడవైంది? సెట్ లో ఎందుకు గొడవ అవుతుంది నార్మల్ గా? ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. స్పెషల్ సెట్ ఒకటి వేశారు, అది సాంగ్ జరుగుతుంది. సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, శ్రీలీల సంబంధించి ఒక స్పెషల్ జరుగుతుంది. దానికి సంబంధించిన షూటింగ్ ప్రోగ్రెస్లో ఉంది, అది మిడిల్లో ఉంది సాంగ్. ఆ సాంగ్ కోసమే స్పెషల్గా సెట్ వేశారు. ఆ సాంగ్ కోసమే కొంతమంది డాన్సర్ని తీసుకొచ్చారు. ఆ సాంగ్ కోసమే పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇచ్చి ఆయన కొనసాగుతున్నారు. ఆల్రెడీ 3 రోజులు షూటింగ్ అయిపోయింది, మిడిల్లో ఉంది సాంగ్ అనేది. ఇండస్ట్రీకి సంబంధించి నిన్న ఈవినింగ్ నుంచి డెసిషన్ తీసుకున్నారు. 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ సంబంధించిన వ్యక్తులు కార్మికుల వేతనాలు పెంచాలి, వేతనాలు పెంచకపోతే మేము షూటింగ్లు బంద్ చేస్తామని చెప్పేసి చెప్పారు లాస్ట్ టైం మీటింగ్లో కూడా. బట్ వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు, August 1st నుంచి అని చెప్పేసి. అది నిన్నటి కూడా డిస్కషన్స్ అయినాయి నిర్మాతలతో, ఛాంబర్తో. ఆ డిస్కషన్స్ ఎంతవరకు తెగట్లేదని చెప్పేసి మేము 30% 30% వేతనాలు పెంచితేనే మేము షూటింగ్లకు వస్తాం, లేకపోతే మేము షూటింగ్లు ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు కండిషన్ పెట్టేసి ఫెడరేషన్ సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు షూటింగ్కి వెళ్ళలేదు. 24 క్రాఫ్ట్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా షూటింగ్కి వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. ఆయన డేట్స్ ఇచ్చింది, కొన్ని డేట్లు కేటాయించారు షూటింగ్ కోసం అని చెప్పేసి. 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. వీరమల్ల అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, ఓజీ అయిపోయింది. ఓజీ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అది కంప్లీట్ చేసి ఆయన ఫుల్ టైం పొలిటీషియన్గా షిఫ్ట్ అవుతున్నారు. ఫుల్ టైం ఆయన కెరీర్ మొత్తం కూడా ఫుల్ ఫోకస్ పెట్టదలుచుకున్నారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన షూటింగ్ వీళ్ళు తెలుగు కార్మికులకు కాకుండా ముంబై నుంచి, చెన్నై నుంచి కొంతమంది కార్మికులను తీసుకొచ్చేసి షూటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి విషయం తెలిసింది వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి అన్నపూర్ణ 7 acres దగ్గర గలాటా చేయడానికి ట్రై చేశారు. గలాటా అంటే అడ్డుకోవడానికి ట్రై చేశారు. ఆ షూటింగ్ సంబంధించినటువంటి వ్యాన్లు లోపలికి వెళ్తుంటే వాళ్ళు అడ్డుకున్నారు కార్మికులు. సో ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ బయటకు వచ్చాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీ అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసి కొంత వాగ్వివాదం నడిచింది అక్కడ ఈ కార్మికులకి, ప్రొడ్యూసర్కి. ఆయనే లైన్ ప్రొడ్యూసర్గా ఉంటారు, ఆయనే ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటారు, మైత్రికి సంబంధించిన మొత్తం. సో మీరు రావలేదు అనుకున్నారు, ఓకే. బట్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. 30% వేతనాలు హైక్ అడుగుతున్నారు వాళ్ళు. దానికి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. ఛాంబర్లో ప్రొడ్యూసర్లని కూర్చోబెట్టారు, వీళ్ళని 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులను కూర్చోబెట్టారు. ఎక్కడ కూడా పొంతన లేని ఇదే వస్తుంది. వాళ్ళు 5% పెంచుతామన్నారు, 10% పెంచుతామంటున్నారు. లేకపోతే కొంతమంది ఒక నిర్మాత అయితే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. విశ్వప్రసాద్ గారు మాట్లాడారని చెప్పేసి మనకు ఒక వార్త వచ్చింది. ఇప్పటికీ చాలా ఎక్కువ వేతనాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏదైతే వేతనాలు ఉన్నాయో వాటికి మించి కూడా సినీ కార్మికుల వేతనాలు కొన్ని సెక్టార్లకి ఉన్నాయి. ఇంకా పెంచుకుంటూ వెళ్తే మాకు బర్డెన్ అవుతుంది అన్న దాంట్లో ఆయన మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, మాకు 30% పెంచితే 300 పెరుగుతాయి, మేము పెంచింది అదే కదా అంటారు వీళ్ళు. డైలీ వేజెస్ లెక్క రోజుకి 300 పెరుగుతాయి కదా అంటారు. వాళ్ళేమో మంత్లీ ప్లస్ ప్రొడక్షన్ వైజ్ వాళ్ళు లెక్కేసుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏమంటున్నారు, ఇంకో డిమాండ్ ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇచ్చేయాలి మాకు ఆన్ స్పాట్ అని వీళ్ళు ఇంకొక డిమాండ్. సో ఇది ఎక్కడ డిస్కషన్ తెగట్లేదు. తెగపోయేసరికి ఈరోజు షూటింగ్ దగ్గరకు వచ్చి గొడవ చేయడం అనేది చాలా వీళ్ళు ఎక్కువ తీసుకొని దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఈరోజు షూటింగ్ అయిపోయింది అన్నపూర్ణ 7 acresలో. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సినిమా షూటింగ్ ఎలా ఉంది, ఇలా మనం కొన్ని రోజులు డేట్లు ఇచ్చాం కదా, వీళ్ళు షూటింగ్ చేసుకొని ఇవ్వట్లేదు, దీనికి పరిష్కారం ఏంటి అన్న ధోరణిలో ఆయన ఇప్పుడు హోదాలో ఉన్నారు, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. లాస్ట్ టైం కూడా హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో థియేటర్ల నుంచి ప్రాబ్లం వచ్చింది, రిలీజ్కి అడ్డుకుంటామని చెప్పి స్టేట్మెంట్ వచ్చిందని చెప్పేసి సర్క్యులేట్ చేశారు. ఆ నేపథ్యంలో ఆయన ఒక ఘాటు లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు ఏంటి అసలు థియేటర్లు మొత్తం చెక్ చేయించండి, ఏ కండిషన్లో ఉన్నాయి, మీరు పర్సంటేజ్ అడుగుతున్నారు, పర్సంటేజ్ విధానంలో రిలీజ్ చేద్దాం అంటున్నారు, రెంటల్ బేస్ వద్దంటున్నారు, అసలు ఏ కండిషన్లో మెయింటైన్ చేస్తున్నారు థియేటర్స్ అని చెప్పి స్క్రూటనింగ్ జరిగింది ఏపీలో థియేటర్లకు సంబంధించి. ఎవరెవరి చేతిలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, దీని వెనక ఎవరు ఉన్నారని చెప్పి. ఇప్పుడు అదే ఇంకొకటి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఇలా షూటింగ్లు బంద్ చేయాలని డిమాండ్ తెరపైకి రావడం, పవన్ వెనక ఒక కుట్ర జరుగుతుందా, కుట్రదారులు ఎవరు కుట్ర చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ షూటింగ్లు ఆపేయడానికి, సినిమాలు రిలీజ్ ఆపడానికి ఎవరు చేస్తున్నారు అనే కోణంలో ఇది ఇంకొక డిస్కషన్ స్టార్ట్ అయింది. వీళ్ళు సడన్గా ఇప్పుడే ఎందుకు వచ్చారు, షూటింగ్లు బంద్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా టాపిక్ రేజ్ అవుతుంది. బట్ లోతుగా వెళ్తే 3 సంవత్సరాలు అయిపోయింది, మాకు
వేతనాలు రివైజ్ చేసి ఓకే. జూన్ 30కి 3 సంవత్సరాలు అయిపోయింది, మ్మ్. జూలై కూడా అయిపోయింది, అవును. సో మేము బంద్ చేస్తామని వాళ్ళ వాదన. బట్ బంద్ చేయడానికి నోటీస్ ఇవ్వాలి, నోటీస్కి రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు బంద్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. మీరు పనులను బాయ్కట్ చేశారు ఎట్లా, మ్మ్. బట్ వేరే వాళ్ళని తెచ్చుకొని చేసుకుంటుంటే మీరు ఎందుకు అడ్డుకుంటారు? మ్మ్. మ్మ్. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ వేరే కేటగిరీలో చూడాలి ఈ సినిమాని, ఓకే. ప్రొడ్యూసర్లు అయినా సరే. లాస్ట్ టైం మనం పవన్ కళ్యాణ్ డేట్లు లేక హరిహర వీరమల్లు ఎంత లేట్ అయిందో మనకి తెలుసు, అవును. ఓజీ ఎంత లేట్ అయిందో మనకి తెలుసు. అవును. ఆయన ఇప్పుడు డేట్లు ఇచ్చి చేస్తుంటే నిర్మాత నాశనం అయిపోతాడు అన్న ధోరణిలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి అడ్డుకోవటం ఏంటి మ్మ్. అనేది ఒక టాపిక్. ఓకే. కావాలని చేస్తున్నారా, ఎవరన్నా వెనకుండి చేయిస్తున్నారా వీళ్ళతో, కార్మికులతో ఓకే. అనేది డిస్కషన్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా రాజకీయం రంగు పులుముకుంటుంది, పవన్ కళ్యాణ్ సినిమాల చుట్టూ మ్మ్. అనేది ఒక వాదన. ఓకే. సో ఈ పంచాయతీ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. మ్మ్. మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటనే చూడాలి. ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు, మ్మ్. పరిస్థితి వివరించే అవకాశం ఉంది. ఓకే. బట్ ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంది. లేబర్ కమిషన్ కూడా వాళ్ళు నిర్మాతలు వెళ్తున్నారు, మ్మ్. మ్మ్. లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలాంటి పొజిషన్ ఉంది, ఇంతమంది కార్మికులు ఉన్నారు, మ్మ్. వీళ్ళ డిమాండ్లు ఇవి, మ్మ్. సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు. లేబర్ కమిషన్ కనుక జోక్యం చేసుకొని కార్మికులతో మాట్లాడి, కార్మికుల చట్టాలు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు వీళ్ళు వద్దనుకున్న పని వదిలేసినప్పుడు వేరే వాళ్ళు తెచ్చి చేయించుకోవచ్చా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఇవన్నీ కూడా త్వరలో ఒక కొలిక్కి వస్తాయేమో మనం చూడాలి. సో గొడవ అయితే ఇది గొడవ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో జరిగిన గొడవ అయితే ఇది.